ఈరోజు ఇక్కడ బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజులు ఏమేమి చేసుకుంటాం అనేది ఈ బొమ్మల్లో మీకు చూపించడం జరుగుతుంది. మొదటగా ఈ పండగ సంక్రాంతి అనేది ఎందుకు వచ్చింది అంటే, మనం సూర్యుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి సంక్రమణం జరుగుతుంది. ఈ పండుగను మనం 3 రోజులుగా చేసుకుంటాం. మొదటి రోజు భోగి, రెండవ రోజు పండుగ, మూడవ రోజు కనుమ. కనుమ రోజు జంతువుల్ని పూజ చేస్తాము. పండుగ రోజు పెద్దలను పిలుచుకుంటాము. భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు పెట్టుకోవడం, సంది గొబ్బెమ్మలు పేరంటం చేయడం. భోగి నాడు కొత్త బియ్యంతో పాయసం వండుకుంటాం. కొత్త అల్లుళ్ళని పిలుచుకుంటాం. అంతా సందడిగా ఉంటుంది. మగపిల్లలు గాలిపటాలు ఎగరేయడం, అంతా ఆనందంగా పంట చేతికి వస్తుంది. పిల్ల పెద్ద అంతా సంతోషంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటాము. ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, అసలు సాంప్రదాయం అనేది ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందించడంలో ప్రముఖమైన పాత్ర స్త్రీదండి. స్త్రీది. ఆడపిల్లే తన యొక్క వేషధారణ, భాష, తన ప్రవర్తన వల్ల ముందు తరాల్లో ఉన్న సాంప్రదాయాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మన పెద్దలందరము మన పిల్లలకి మన సాంప్రదాయం ఏంటో తెలియపరచడానికి ఇది ఒక కొలువు అన్నమాట. బొమ్మలన్నీ కొలువై ఉన్నాయి ఇక్కడ. ఈ బొమ్మలు మీరు ఒక్కసారి గమనిస్తే ఈ బొమ్మల్లో అన్నీ కూడా పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, వృత్తులు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా చెప్పకనే మన ట్రెడిషన్ని, మన సాంప్రదాయాన్ని, మన జీవన విధానాన్ని తెలియపరుస్తున్నాయి. అలా తెలియపరచడం యొక్క మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించటం కోసమే ఈ బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేసామన్నమాట. అయితే ఇందులో ప్రతి జీవికి ఒక హక్కు ఉంది, ఒక బాధ్యత ఉన్నది అని తెలియపరచడానికే ఈ బొమ్మలన్నీ ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇందులో అందరూ ఉన్నారు కదా, చెట్టు పుట్ట, ఆకులు, పువ్వులు, పక్షులు, దేవుళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ భాగస్వామ్యం అనేది ప్రకృతిలో ఉన్నది. పిల్లలకి ఈ రోజుల్లో ఈ బొమ్మల కొలువులు ఏంటో, సంక్రాంతి పండుగ ఏంటో, అసలు భోగి అంటే ఏంటో ఏమీ అర్థం తెలియకుండా ఉంది. కానీ ఇలా చెప్పినందువలన కొంతమంది అయినా చూసి అవేర్నెస్ వస్తుందనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పెట్టడం అనేది ఇవాళ కాదండి, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అయితే ఈ పండగ వలన వెనకటి రోజుల్లో చక్కగా ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కూడా కుటుంబంలో చేరి ఆత్మీయత పంచుకుని చక్కగా పిండి వంటలు అన్నీ కూడా వెనకటి వాళ్ళని గుర్తు చేసుకోవటం అవన్నీ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఇది లేకపోవటం వలన ఇలాంటి ఇంకా జరగాలి అనేది కూడా మాకు చాలా అనిపిస్తుంది. ఇంకా కూడా జరగాలి. ఇలా చేయటం వలన ఆయన్ని చాలా అభినందించవచ్చండి. అది సంక్రాంతి పండగ అనేది అందరూ ధాన్యాలు వస్తాయి, అందరూ చక్కగా కలుస్తారు, చక్కగా అరిసెలు లాంటివి అలాంటి ట్రెడిషనల్ సాంప్రదాయ పిండి వంటలు చేసుకుంటారు. అది కూడా మన వెనకటి పెద్దలు ఏంటంటే ఆ నువ్వులు, ఆ బెల్లము అవన్నీ తిన్నందువలన ఈ కాలంలో అవి మనకి చాలా శక్తిని ఇస్తాయి అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా వెనకటి రోజుల్లో మన పెద్దలు పెట్టినవండి. అది ఎందుకంటే చిన్నపిల్లలందరూ కలిసి వాళ్ళకి నచ్చిన బొమ్మలు తెచ్చుకుని ఇంతవరకు పెద్దవాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ పిల్లలందరూ ఒక స్నేహంగా వాళ్ళకి నచ్చిన బొమ్మలు తెచ్చుకుని పెట్టుకుని ఒక కొలువులాగా అదొక సరదాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ పెరగడానికి, వాళ్ళ మధ్య సఖ్యత పెరగడానికి, ఇంకా ఏమైనా చిన్న పిల్లల మనసులో ఏమి ఉండదు కదా, వాళ్ళకి నచ్చిన బొమ్మలతో వాళ్ళకి నచ్చినట్టుగా అలంకరించుకుని వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకునేవాళ్ళు. అది చూసి పెద్దవాళ్ళలో కూడా ఉన్న కొన్ని వైషమ్యాలు కూడా ఈ పిల్లల యొక్క దీన్ని చూసి మారి వాళ్ళు కూడా సంతోషంగా కలిసిపోయేవాళ్ళు. సంక్రాంతి పండగకి మేము ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు జాబ్ చేస్తూ వేరే స్టేట్స్కి దగ్గర ఉండేవాళ్ళం. సంక్రాంతికి అందరూ కలిసి ఇక్కడికి వచ్చాం. ఈ ఫస్ట్ టైం ఈ బొమ్మల కొలువు చూడటం. భోగి రోజు భోగి మంటలు వేసుకొని చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి రోజు పండగ చేసుకుని కోడి పందాలకు వెళ్తారు. ఆనందంగా అందరూ కలిసి వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి చక్కగా చేసుకుంటారు. సంక్రాంతి అనేది చాలా ఎమోషన్ అనమాట అలాంటి యూత్ అందరికీ. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఏ పండగకి ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా కూడా ఈ పండగకి సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వీలు చూసుకొని లీవ్ పెట్టుకొని ఈ ఫెస్టివల్కి వస్తాము. అండ్ ఇక్కడ మనం చూస్తున్నది బొమ్మల కొలువు అనమాట. ఈ బొమ్మల కొలువు చాలా అట్రాక్టివ్గా ఉంది. లైక్
ఈ జనరేషన్ వాళ్ళ పిల్లలకి ఎవరికి బొమ్మల కొలువు అనేది ఎవరికి అంత ఐడియా లేదు. నాకు ఈ ట్రెడిషన్ అనేది చాలా ఇష్టం అనమాట. సంక్రాంతి 3 రోజుల పండగకి ఇక్కడ సాంబశివరావు అంకుల్ ప్రతిసారి ఈ బొమ్మల కొలువు, ఈ సంక్రాంతి సంబరాలు అనేవి నిర్వహిస్తారు. ఈసారి ఇంకా 3 days ఎక్స్ట్రా పెట్టుకొని లీవ్ ఇంకా ముందు వచ్చి అంకుల చేసే ఈ సంక్రాంతి సంబరాలని నేను చూస్తాకు వచ్చానమాట. ఈ బొమ్మల కొలువులో మనము చాలా రకాల బొమ్మలు చూడవచ్చు. మెయిన్ దీనికి దశావతారాలు, కొండపల్లి బొమ్మలు అనేవి బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. బొమ్మల కొలువులో డెఫినెట్లీ కొండపల్లి బొమ్మలు అనేవి చాలా అట్రాక్టివ్ అండ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట.